ఏంటి ఏంటి అంత భరోసా ఇస్తున్నారేంటి బాలకోటి గారు? ఏంటి అంత భరోసా ఇస్తున్నారేంటి? జరుగుతున్న చరిత్ర చెప్తున్నా. మరి దాగుడు మూతలు నేను చెప్పాను. ఇప్పుడు ఆర్జీవీని అరెస్ట్ చేశారా ఏంటి? అంటే మంచి పుష్పాలు అంటే వాళ్ళు తప్పు చేయటం లేదా? కాదండి, ఇక్కడ రెండు అంశాలు. మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందరూ కూడా తప్పులు చేశారు అన్నారు. వాళ్ళు తప్పు చేయలేదా, లేకపోతే వీళ్ళకి మంచితనమా చేతగాంతనమా? వాళ్ళు తప్పు చేశారా ఇలా తప్పు చేశారా కాదు. తెలంగాణలో పుష్పరాజుని కారణం ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేసి 4 గంటలు జైల్లో పెట్టారు కదా. మరి ఆర్జీవీని మేము ఆంధ్ర రాష్ట్ర పోలీసులు తేలేకపోయారు కదా. అందుకని వీళ్ళందరూ ముందస్తు కోర్టుకి వెళ్ళాలంటే వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. అప్పటి వరకు పోలీసులు సమయం ఇస్తారు. కాకపోతే ఏంటంటే పేర్ని నానికి సంబంధించిన అంశం ఏంటంటే కొల్లు రవీందర్ని 2-3 సార్లు అరెస్ట్ చేయించాడు పేర్ని నాని. కాబట్టి మంత్రి గారికి కొంత కోపం ఉంటే ఉండొచ్చు, కానీ అయినా కూడా పేర్ని నానిని అరెస్ట్ చెయ్యరు, అరెస్ట్ చెయ్యబోరు. ఇవన్నీ కూడా ఏంటంటే జరుగుతాయి. అయినా 1,31,00,000 టన్నుల రేషన్ బియ్యం ఎగుమతి చేసిన దానికి అరెస్ట్ లేనప్పుడు 159 బస్తాలకి అరెస్ట్ ఎట్టుంటుందండి? నేను అడుగుతున్న వర్మగారు మిమ్మల్ని. ఇక్కడ పేర్ని నాని గారు గోదాంలో దొరికింది 189 బస్తాలే. ఇక్కడ షిప్పులు బాగాలేదు కదా. కాబట్టి ఏదో నష్టపరిహారమో లేదా ముందస్తు బెయిలో ఏదో చూసుకుంటారు. ఏదేమైనా నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజలైతే అన్నీ గమనిస్తారండి, అన్నీ చూస్తారు. పిల్లి గినక పాలు తాగుతున్నట్టుగా నన్ను ఎవరు చూడటం లేదు అని అనుకుంటే పొరపాటు. మేము గతంలో వైసీపీ పార్టీకి కూడా అదేనే చెప్పాం. ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్న విధానాలను కాస్త సమీక్షించుకోండి, అన్ని విధానాల మీద కూడా కాస్త ఆలోచించండి, మీ 56 మంది సలహాదారులను అడగండి, మీరు కూడా చెప్పండి అని కూడా మేము గత ప్రభుత్వానికి కూడా చెప్పాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్న విషయాలు. పోనీ ఇప్పుడు మీ డిబేట్లో చెప్తా, పేర్ని నానిని అరెస్ట్ చెయ్యరు అని నేను అంటున్నా. మీరు ఇదే సమయం చూసుకోండి, మళ్ళీ 10వ రోజు కూడా ఇదే చర్చ పెడతారు, చక్కగా హైకోర్టు బెయిల్ తెచ్చుకుంటారు. కాబట్టి అలా జరుగుతున్న వాటిని చూస్తున్నాం. ఇప్పుడు మనం దాచి ఎక్కడ చెప్పాను నేను, ఇదిగో రేపు వేసేస్తారు, మంగళవారం వేసేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళు అయిందండి కేసుల మీద, ఆయన కోర్టుకు పోలా. కూటమి ప్రభుత్వం రాగానే కాదండి వేయలేదని మీరు బాధపడుతున్నారా, వాళ్ళు తప్పు చేయలేదు ఎందుకు వేస్తారని అంటున్నారా? నాకు అర్థం కాలేదు ఆ రెండుని. ముందస్తు కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు కదా వర్మ గారు. ఇవ్వకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ఎందుకు ఎవరు ఇవ్వకపోతే అంటున్నాను, ఇవ్వలేదు కదా. ఆల్రెడీ పేర్ని నాని గారు వెళ్ళారు, దానికి ఏం పెద్దగా ఆయనకి పాజిటివ్ ఏం రాలేదు. ఏమంటే ఇచ్చిన వాళ్ళందరికి ఇవ్వలేదా సార్? ఎందుకు ఇవ్వరండి, ఇస్తారు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖరీదు కలిగిన లాయర్లు ఉన్నారు. సో అది వచ్చినంత వరకు వెయిట్ చేస్తారంటారు అంతేనా? అది వచ్చిన తర్వాతే, అది వచ్చినంత వరకు అలా ఉంటుంది అంతే. అది వచ్చినంత వరకు పోలీసులు అలాగనే ఉంటారు. ముందస్తు బెయిల్ వచ్చేదాకా ఉంటారు, ముందస్తు బెయిల్ రాగానే మేల్కొని ఉంటారు. అదే జరుగుతుంది. గతంలో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి విషయంలో ఏం జరిగిందో, ఆర్జీవీ విషయంలో ఏం జరిగిందో, దేవినేని అవినాష్ విషయంలో ఏం జరిగిందో, రోజా గారి విషయంలో కూడా అదే జరుగుతుంది, అందరి విషయంలో కూడా అదే జరుగుతుంది. పోలీసులు ఆ విధంగా సహకరిస్తారు.